సహకారం ఎంత అవసరం అన్నది. ఈ కాలంలో ఒకరి సహకారం లేకుండా ఎవరికి వాళ్ళు ఏకాకులుగా జీవించలేరు. గ్లోబలైజేషన్ ఇవన్నీ అత్యవసరమైన కాలంలో మనం ఒకళ్ళతో ఒకళ్ళు సహకారం అందించుకోవటం తప్పనిసరి. ఒక నాలెడ్జ్ షేరింగ్ కావాలి, రిసోర్సెస్ షేరింగ్ కావాలి. ప్రతిదీ కూడా షేర్ చేసుకోకుండా ఒక పెట్రోల్ లేకుండా ఈ కాలంలో ఎవరు ఉండలేము. ఆ పెట్రోల్ ఆధిపత్యం కోసం అని చెప్పి దేశాలు ఎంత దూరం వెళ్తున్నాయి అన్నది చూస్తూ ఉంటుంటేనే, ఆ డాలర్ ఆధిపత్యం కోసం, పెట్రోల్ ఆయిల్ మీద ఆధిపత్యం కోసం అవి ఎంతెంత దూరం వాళ్ళ కంట్రోల్ని ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నాయి, మన దేశానికి కూడా కండిషన్స్ ఎలా విధిస్తున్నాయి. ఫలానా వారి నుంచి ఆయిల్ కొనొద్దు మీరు అని చెప్పి చెప్పటం ఒక మన సార్వభౌమత్వానికే ఒక పరీక్ష లాంటిది. అలాంటిది మన దేశం మనకి మనం వీఆర్ ఇండిపెండెంట్స్. జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ టైం కోల్డ్ వార్, అప్పుడు ఇండియాకి రష్యాకి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నప్పుడు నాన్ అలైన్మెంట్ అని చెప్పి మేము ఈ దేశంతోనూ కలము, వాటితోనూ కలము, మేము సెపరేట్ నాన్ అలైన్మెంట్ అని చెప్పి ఒక మూమెంట్ తీసుకొచ్చారు. దాంతో ఆ ప్రపంచంలో ఉన్న కొత్తగా ఇండిపెండెన్స్ తెచ్చుకున్న ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా జతగలిపి మొత్తం ఒక 150 కంట్రీస్ దాకా నాన్ అలైన్మెంట్ మూమెంట్లో భాగమైంది. అది చాలా బాగా జరుగుతుంది అనుకున్న టైంలో మళ్ళా గ్రాడ్యువల్గా యునైటెడ్ నేషన్స్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఫామ్ అయ్యి, ఇప్పుడు మనకి ఏ దేశం మీద దాడి చేయడానికి వీల్లేదు అని చెప్పి కొన్ని మన రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకొని నడిపించుకుంటున్న క్రమంలో మళ్ళా ప్రతి దేశము కూడా ఉల్లంఘిస్తూ పోతూ ఉన్నాయి. సోవియట్ యూనియన్ ఉక్రెయిన్ మీద దాడి చేయటం కానీ,